8 GB ర్యామ్ 2025లో అవుట్డేటెడా? ఒకవేళ అవుట్డేటెడ్ అయితే మరి ఎందుకు ఇంకా మనలో చాలా మంది 8 GB ర్యామ్ ఉండే ల్యాప్టాప్స్ మరియు మొబైల్స్ వాడుతున్నారు? మనలో చాలా మంది ల్యాప్టాప్స్ మరియు ఫోన్స్ కానీ కొంచెం స్లోగా పర్ఫార్మెన్స్ ఇచ్చినా దానికి కారణం లెస్ ర్యామ్ అని చెప్తుంటారు. ఇది నిజమేనా? మీ వర్క్ని బట్టి మీరు వాడుతున్న ర్యామ్ కరెక్ట్గా ఉందో లేదో మీరు చెక్ చేసుకుంటున్నారా? సో ఈ వీడియోలో మనమైతే ర్యామ్ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ 8 GB ర్యామ్ అనేది 2025లో అవుట్డేటెడా లేకపోతే వర్తా కాదనేది ఈ వీడియోలో A to Z తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మీరు కనుక ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా లేదా కొత్తగా చూస్తున్నా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్. నా పేరు విష్ణు భరద్వాజ్. వెల్కమ్ టు బాస్ వాలా డైలీ తెలుగు. అసలు 2025లో 8 GB ర్యామ్ అనేది అవుట్డేటెడా కాదా తెలుసుకునే ముందు ర్యామ్ అంటే ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అఫ్ కోర్స్ మనం స్కూల్ డేస్ నుంచి చదువుకుంటున్నాం ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. బట్ ఇది ఏం వర్క్ చేస్తుందో కూడా మనం తెలుసుకోవాలి కదా. సో బేసిక్గా మీరు ల్యాప్టాప్ కానీ లేకపోతే ఫోన్లో కానీ ఏదైనా ఒక అప్లికేషన్ ఓపెన్ చేస్తున్నా లేకపోతే విండోస్ స్విచ్చింగ్ చేస్తున్నా అండ్ ఏదైనా ఒక టాస్క్ని మీరు పర్ఫామ్ చేస్తున్నప్పుడు CPU అయితే డేటా యాక్సెస్ కోసం ర్యామ్ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది. బేసిక్గా ఏదైనా ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలి అంటే CPU అనేది బేసిక్గా షెడ్యూలింగ్ చేస్తుంది. ఇది మీకు తెలిసే ఉంటుంది. బట్ ఆ టాస్క్ పర్ఫామ్ కావడానికి దానికి డేటా యాక్సెస్ రిక్వైర్మెంట్ అయితే ఉంటుంది. సో ఇలా ఏదైనా ఒక అప్లికేషన్ లేదా ఏదైనా ఒక టాస్క్ పర్ఫామ్ చేయాలంటే దానికి రిలేటెడ్ టెంపరీ డేటాని ర్యామ్ అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇప్పుడు మీకు ర్యామ్ అంటే ఏంటో అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ర్యామ్ కనుక స్మాల్ సైజ్లో ఉంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అలానే లార్జ్ సైజ్లో ఉంటే పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో బేసిక్గా ర్యామ్ సైజ్ కనుక స్మాల్గా ఉన్నట్లయితే మనకు ఈ టెంపరీ డేటా స్టోరేజ్ అనేది SSD కానీ అలానే HDD కానీ షిఫ్ట్ అవడం జరుగుతూ ఉంటుంది. దీన్నే బేసిక్గా స్వాపింగ్ మరియు పేజింగ్ అంటారు. సో ఇలాంటి కేసెస్లో ఏమవుతుందంటే మనకు కొంచెం సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది స్లైట్లీ స్లోగానే ఉంటుంది. ఇన్ కేస్ ర్యామ్ సైజ్ కనుక కొంచెం బాగా ఉన్నట్లయితే మీ సిస్టమ్ పర్ఫార్మెన్స్ అనేది బాగానే ఉంటుంది. బట్ ఇక్కడ మనకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే 8 GB అనేది సరిపోతుందా లేదా, అసలు 8 GB అనేది అవుట్డేటెడా కాదా తెలుసుకుందాం. సో నాకు తెలిసినంత వరకు 2025లో కూడా 8 GB ర్యామ్ అనేది చాలా మందికి సూట్ అవుతుంది. సో బేసిక్గా స్టూడెంట్స్కి కావచ్చు లేకపోతే ఆఫీసులో వర్క్ చేస్తున్న వాళ్ళకి కావచ్చు అలానే కోడింగ్ చేస్తున్న వాళ్ళకి బేసిక్ ఫోటో అండ్ వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళకి అండ్ బ్రౌజింగ్ స్ట్రీమింగ్ లేదా OTT వాచ్ చేసే వాళ్ళకి 8 GB ర్యామ్ అనేది మోస్ట్ కంఫర్టబుల్. బట్ మీకు ఇది స్లో ఫీల్ అనేది ఎప్పుడు ఇస్తుంది తెలుసా? మీరు కనుక ఇలాంటి 8 GB ర్యామ్ ఉన్నటువంటి సిస్టమ్ లేదా మొబైల్లో మీరు లార్జ్ లెవెల్లో యాప్స్ కనుక డంప్ చేస్తున్నా లేకపోతే 4K లెవెల్ వీడియో ఎడిటింగ్ చేస్తున్నా లేకపోతే కొంతమంది AAA గేమ్స్ ఆడుతుంటారు. బేసిక్గా ఈ గేమ్స్కి లార్జ్ అమౌంట్లో ఇన్వెస్ట్మెంట్ జరుగుతూ ఉంటుంది అండ్ గ్రాఫిక్స్ చాలా హైగా ఉంటాయి. సో ఇలాంటి వాటిని మీరు ఆ 8 GB ర్యామ్లో కనుక యూజ్ చేస్తున్నట్లయితే అఫ్ కోర్స్ మీ సిస్టమ్ లేదా ఫోన్ అనేది స్లోగానే ఫీల్ అవుతాయి. ఇవన్నీ కూడా కాదండి, చాలా మందికి క్రోమ్ యూజ్ చేసేటప్పుడు 40 to 50 ట్యాబ్స్ ఓపెన్ చేసే అలవాటు ఉంటుంది. అసలు బేసిక్గా మనకు ఏ ట్యాబ్ కావాలో అంతవరకే పెట్టుకోవాలి. సో మీరు కనుక 40 to 50 ట్యాబ్స్ ఓపెన్ చేస్తున్నట్లయితే అఫ్ కోర్స్ మీరు సిస్టమ్ అనేది స్లోగానే ఫీల్ అవుతారు అండ్ ర్యామ్ పర్ఫార్మెన్స్ కూడా అలానే ఉంటుంది. సో నేను బేసిక్గా ఏం చెప్తున్నానంటే స్పీడ్ అనేది మీరు డివైస్ని ఎలా యూజ్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇప్పుడు మనం బేసిక్గా కొన్ని ఫన్నీగా అలానే మనం కామన్గా చేసే హ్యాబిట్స్ చూద్దామా. బేసిక్గా ఒక 8 GB ర్యామ్ ఉండే ఫోన్ ఉంటే చాలా మంది ఏదో అన్లిమిటెడ్ మెమరీ ఉన్నట్టు దాన్ని వాడేస్తూ ఉంటారు. అంటే హండ్రెడ్స్ ఆఫ్ యాప్స్ ఉంటాయి, 15 కంటే ప్లస్ గేమ్స్ ఉంటాయి, అలానే వీడియో ఎడిటింగ్ యాప్స్, ఫోటో యాప్స్ ఇలా చాలా ఉంటాయి. బేసిక్గా ఎప్పుడైతే ఫోన్లో వన్స్ కెమెరా డెవలప్ అయిందో చాలా మంది కెమెరా రిలేటెడ్ యాప్స్ కావచ్చు అలానే ఎడిటింగ్ యాప్స్ కానీ వేసుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళు దాన్ని కంప్లీట్గా యూజ్ చేస్తారా? చేయరు. వాళ్ళకి ఎప్పుడైతే యూసేజ్ ఉంటుందో అప్పుడు మాత్రమే చేస్తూ ఉంటారు. అలా మీరు యూజ్ చేయడం వల్ల మరి మీ ఫోన్ స్లో అవ్వదా? అవుతుంది. అలానే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు క్రోమ్ ఓపెన్ చేస్తే ఒక 40 to 50 ట్యాబ్స్ ఓపెన్ చేస్తుంటారు. ఒక ట్యాబ్లో యూట్యూబ్ ప్లే అవుతూ ఉంటుంది, ఇంకో ట్యాబ్లో షాపింగ్ చేస్తూ ఉంటారు, ఇంకో ట్యాబ్లో గూగుల్ డ్రైవ్లో వాళ్ళ ఆఫీస్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఇలాంటివన్నీ చూసుకుంటూ ఉంటారు. సో ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు మీ టాస్క్ మేనేజర్ కూడా చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం CPU స్పీడ్ కానీ మీకు స్లోగానే అనిపిస్తుంది. సో ఇంకొంతమంది ఏం చేస్తుంటారంటే ఫోన్లో ఆల్రెడీ యాప్స్కి కొన్నిటికి కాంపాటబిలిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్పాటిఫై తీసుకోండి లేదా JioSaavn తీసుకోండి. ఇలాంటి మ్యూజిక్ రిలేటెడ్ యాప్స్ ఆల్రెడీ ఫోన్లో ఉంటే మనం ఫోన్ నుంచి కూడా మ్యూజిక్ అనేది మనం వింటూ ఉండొచ్చు. కానీ ల్యాప్టాప్లో కూడా అదే స్పాటిఫై అదే JioSaavn అకౌంట్స్ ఓపెన్ చేసి మ్యూజిక్ వింటూ ఇంకో పక్క వర్క్ చేస్తూ ఉంటారు. సో నేను బేసిక్గా యూజ్ చేయొద్దు అని చెప్పట్లేదు. నేనేం చెప్తున్నానంటే మీరు ఆప్టిమైజ్డ్గా యూజ్ చేయడం నేర్చుకోవాలి. అంటే ఏ యాప్స్ అనేవి ఫోన్లో ఉంటే బాగుంటుంది, ఏ యాప్స్ అనేవి మీకు సిస్టంలో ఉంటే బాగుంటుంది, మీకు ఒక ఐడియా ఉంటుంది. సో దాన్ని బట్టి కనుక మీరు యూజ్ చేసినట్లయితే 8 GB ర్యామ్ అనేది అఫ్ కోర్స్ మోస్ట్ కంఫర్టబుల్ వన్. సో ఇప్పుడు బేసిక్గా ల్యాప్టాప్లో మరియు మొబైల్లో సో ఈ ర్యామ్ని ఆప్టిమైజ్డ్గా యూజ్ చేయడానికి కొన్ని హ్యాక్స్ తెలుసుకుందాం. కొంతమంది ల్యాప్టాప్స్లో మనం చూస్తున్నట్లయితే ల్యాప్టాప్ బూటింగ్లో ఉండే సమయంలోనే 10-20 యాప్స్ అనేవి ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో ఇలా చేస్తున్నప్పుడు ఆల్రెడీ ర్యామ్ అనేది అక్కడే హాఫ్ వెళ్ళిపోతుంది కదా.
సో మీరేం చేయొచ్చు అంటే ఇలాంటి కేసెస్లో టాస్క్ మేనేజర్ అనేది మీ ల్యాప్టాప్లో ఒక అప్లికేషన్ ఆఫ్ కోర్స్ ఉంటుంది. సో టాస్క్ మేనేజర్కి వెళ్ళేసి మీరు కనుక అక్కడ స్టార్ట్అప్ యాప్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు అక్కడ హై ఇంపాక్ట్ ఉండే యాప్స్ని డిసేబుల్ చేసుకోవచ్చు. అప్పుడు మీరు కావాల్సినటువంటి యాప్స్తో మీరు వర్క్ చేస్తూ ఉంటారు, అలానే ఇవి డిసేబుల్ అయి ఉంటాయి. సో మీకు కొంచెం సిస్టమ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు హ్యాక్ 2 వచ్చి క్రోమ్ రిలేటెడ్ ఎగ్జాంపులే. చాలా మంది ఈ 15 to 20 ట్యాబ్స్ అనేవి ఓపెన్ చేసి వర్క్ చేస్తూ ఉంటారు. బట్ అది మాత్రమే కాదు, చాలా మంది చేసే ఇంకొక మిస్టేక్ ఏంట్రా అంటే సో ఎక్స్టెన్షన్స్ అనేవి యూజ్ ఉన్నాయా లేదా అని తెలుసుకోకుండా ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కేసెస్లో కూడా మీరు కొన్ని చేయొచ్చు. సో మీకు క్రోమ్లో కూడా సెట్టింగ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి మీకు పర్ఫార్మెన్స్ అని ఒక ట్యాబ్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేసి మీరు కనుక స్క్రోల్ డౌన్ చేస్తే మెమరీ సేవర్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు దాన్ని ఆన్ చేసుకున్నట్లయితే మీకు ర్యామ్ పర్ఫార్మెన్స్ బాగుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు ఇదే క్రోమ్లో ఎక్స్టెన్షన్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అక్కడ మీరు అన్వాంటెడ్ లేదా యూజ్ చేయనటువంటి ఎక్స్టెన్షన్స్ని మీరు డిసేబుల్ చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. సో దీంతో కూడా మీకు ల్యాప్టాప్లో పర్ఫార్మెన్స్ బాగుంటుంది. సో ఇవి ల్యాప్టాప్ రిలేటెడ్ కొన్ని హ్యాక్స్. ఇప్పుడు మొబైల్ లెవెల్లో కూడా చూద్దాం. బేసిక్గా ఈ హ్యాబిట్ నాకు తెలిసి యూత్లో జెన్జీలో ఉండకపోవచ్చు, బట్ మన ఫాదర్స్ మరియు మదర్స్ దగ్గర చాలా మందికి ఈ హ్యాబిట్ ఉంటుంది. అంటే వీళ్ళు యాప్స్ని కంటిన్యూస్గా ఓపెన్ చేసేసి బ్యాక్గ్రౌండ్ అలానే ఉంచేస్తారు. అంటే యాప్స్ని అయితే వీళ్ళు రిఫ్రెష్ చేయరు, ఎరేజ్ చేయరు. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాక్గ్రౌండ్లో యాప్స్ ఉండడం వల్ల మీ బ్యాటరీ డ్రైన్ అయిపోతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీ ఫోన్ పర్ఫార్మెన్స్ కూడా స్లోగానే ఉంటుంది. సో బేసిక్ ఏం చెప్తున్నానంటే బ్యాక్గ్రౌండ్ యాప్స్ అనేవి ఎప్పటికప్పుడు మీరు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే సో 8 GB ర్యామ్ ఉంటుంది కాబట్టి మీరు లార్జ్ లెవెల్లో యాప్స్ అనేవి డంప్ చేయకండి. అంటే మీకు ఏవైతే యాప్స్ యూజ్ ఉన్నాయో అవి మాత్రమే వాడండి. సో బేసిక్ ఏంటంటే చాలా మంది సో ఇన్స్టాగ్రామ్, సోషల్ మీడియా అఫ్ కోర్స్ ఇవి లార్జ్ సైజ్ యాప్సే అండ్ అందరికీ రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి వాడచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఫిట్నెస్ రిలేటెడ్ గోల్స్ పెట్టుకుంటారు. అఫ్ కోర్స్ వాళ్ళు ఫిట్నెస్ చేస్తారో లేదో పక్కన పెడితే ఆ యాప్స్ అనేవి మీ ఫోన్లో ఉండొచ్చు లేదో చూసుకోండి. ఫిట్నెస్సే కాదు, ఇలా చాలా ఉన్నాయి. కొంతమంది ఆస్ట్రాలజీ రిలేటెడ్ యాప్స్ పెట్టుకుంటారు. బట్ మీరు రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితేనే మీరు అవన్నీ ఇన్స్టాల్ చేసుకోండి, లేకపోతే అవసరమే లేదు. సో మీకు కావాల్సినటువంటి యాప్స్ ఉండి మీరు లార్జ్ లెవెల్లో డంప్ చేయకపోతే మీ ఫోన్ పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. సో బేసిక్ ఇక్కడ నేను యాప్స్ ప్రమోట్ చేయను, కానీ ఇన్ కేస్ మీరు కనుక లైట్ సైజ్డ్ యాప్స్ యూజ్ చేయడంలో కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు యూజ్ చేయొచ్చు. సో ఇవ్వండి ల్యాప్టాప్ మరియు మొబైల్ రిలేటెడ్ కొన్ని హ్యాక్స్ అయితే. సో 8 GB ర్యామ్ అనేది 2025లో అవుట్డేటెడా కాదా అనే దానికంటే 8 GB ర్యామ్ అనేది మనకు యూజ్ అవుతుందా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్ విషయం. సో 8 GB ర్యామ్ ని మీరు కరెక్ట్ గా వాడుకుంటే ఆఫ్ కోర్స్ దాని పర్ఫార్మెన్స్ అనేది మీకు బాగానే ఉంటుంది. అన్నెసరీగా మీరు కనుక ఎక్కువ అమౌంట్ ర్యామ్ ఉండే వాటిలో ఇన్వెస్ట్ చేస్తున్నట్లయితే ఒక్కసారి ఆలోచించండి. అంటే కొంతమంది 16 GB 32 GB ఇలా కూడా చూస్తూ ఉంటారు. బట్ మీ వర్క్ని బట్టి మీకు తెలిసి ఉంటుంది కాబట్టి ఆ యూసేజ్ ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేసి 8 GB ర్యామ్ని కూడా కరెక్ట్గా వాడుకోవచ్చు. సో వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలానే ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ షేర్ చేయండి. అండ్ 2025లో కూడా ఎంతమంది 8 GB ఫోన్ వాడుతున్నారో కమెంట్ చేయండి. అలానే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్ వాలా, బీ ద బాస్.